నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు మరీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. కొందరు పంతుళ్ల వ్యవహారం చూస్తే వెగటు పుడుతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయ్యప్ప దీక్షలు ఉన్న విద్యార్థులు స్కూళ్లకు వెళ్తే డ్రెస్ కోడ్ పేరు చెప్పి కొందరు తమ వివక్షను ప్రదర్శిస్తున్నారు. దీక్షా సమయంలో డ్రెస్ కోడ్ గురించి కొన్ని వెసులుబాట్లు ఇవ్వడం అనేది రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల స్ఫూర్తిలోనే ఉంది. అటు ప్రభుత్వాలు కూడా రంజాన్ వంటి మాసాల్లో ప్రార్థనల కోసం ప్రత్యేకమైన సడలింపులు కల్పిస్తున్నాయి. కానీ హిందువుల సెంటిమెంట్ల విషయం వచ్చేటప్పటికీ వారికి ఎక్కడా లేని రూల్స్ గుర్తొస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఏపీలో ఇటు తెలంగాణలో కొన్ని విద్యా సంస్థలు వ్యవహరించిన తీరు చర్చకు దారితీస్తోంది. అసలు ఎందుకు హిందూ ధర్మంపైనే ఎందుకు ఇలాంటి వివక్ష చూపిస్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతోంది డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు మంగళంపల్లి శ్రీహరి గారు, ఆర్ఎస్ఎస్ కళా విభాగం కన్వీనర్. మరి కాసేపట్లో సురేంద్రనాయుడు గారు, అలాగే పవన్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే అండి శ్రీహరి గారు. నమస్తే. శ్రీహరి గారు, సనాతన ధర్మం అనగానే ఒక బూతులాగా ఎందుకు చూస్తున్నారు? బొట్టు పెట్టుకుంటే ఒక వివక్ష, గుండు తీసుకుంటే ఒక వివక్ష, అంటే గుండు చేయించుకోవద్దా, గుండు చేయించుకుంటే ఇంకొక వివక్ష చూపిస్తున్నారు, అయ్యప్ప మాల వేసుకుంటే ఇంకొక వివక్ష చూపిస్తున్నారు. ఎందుకు హిందూ ధర్మానికి రాగానే ఈ వివక్షలు ఎందుకు వస్తున్నాయి? ఇతర మతాలన్నింటినీ కూడా మనం గౌరవిస్తున్నాం కదా, మన హిందూ ధర్మం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. మీరు చాలా విస్తృతంగా మాట్లాడుకోవాల్సిన విషయం. వాస్తవంగా మొత్తం ప్రపంచంలో బహుశా భారతదేశంలో మాత్రమే ఒక మెజారిటీకి సంబంధించినటువంటి ధర్మానికి సంబంధించినటువంటి విషయం మీద ఇంతటి వివక్ష ఉండడం. బహుశా భారతదేశంలో రాజ్యాంగం రాసుకున్నాము. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మన ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛ గురించినటువంటి ప్రస్తావన ఉంది. అయినప్పటికీ మత స్వేచ్ఛ కానీ, లేకపోతే 1900 ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ చేర్చినటువంటి సెక్యులరిజం అనేటటువంటి పదానికి కూడా ఇది పూర్తి విరుద్ధమైంది. యాక్చువల్లీ హిందుత్వము ఏదైతే ఈ భారతదేశంలో కొన్ని మెజారిటీ 80% మందికి పైగా పాటిస్తున్నారో, హిందూ ధర్మానికి సంబంధించిన సెంటిమెంట్లోనే వీటన్నిటిని కూడా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అంటే మీరు ఇందాక చెప్పారు చాలా స్పష్టంగా, ఇతర మతాల దగ్గరికి వచ్చేసరికి ఇదే విషయంలో వాళ్ళకి మత స్వేచ్ఛ అవుతుంది, ఇదే మనకి మత సంఖ్యలు అవుతున్నాయి, అంటే ఇది సంఖ్యలుగా మారుతుంది. కాబట్టి ఏంటంటే చాలా స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధం ఇది. ఇది ఎక్కడ అనుసరించినప్పటికీ ఆర్టికల్ 25కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టే లెక్క. అంటే రాజ్యాంగాన్ని కూడా మనం సరిగా అనుసరించట్లేదని అర్థం. అంటే హిందుత్వం వచ్చేసరికి ఇది దేశ వ్యతిరేకము, లేదా ఇది మత భావనతో కూడుకున్నది. ఇతర మతాలకు వచ్చినట్టయితే సెక్యులరిజంలోకి వస్తుంది. అంటే రెండు వైరుధ్యమైనటువంటి విషయాలు పాటించడం అనేది ఇది సరైనది కాదు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు రాజ్యాంగంలో ఉంది మత స్వేచ్ఛ గురించి అంత స్పష్టంగా అని చెప్తున్నారు. మరి అనేటప్పుడు వాళ్లకు తెలియదా రాజ్యాంగంలో ఈ మత స్వేచ్ఛ గురించి ఇంత బాగా చెప్పారు, మనం దీన్ని ఫాలో అవ్వాలి, ఇలా అనకూడదు, ఇలా మాట్లాడకూడదు అనే విషయం తెలియదా? సరే, ఇప్పుడు పాఠాలు చెప్పే పంతుళ్లే మన మీద అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇంకా పిల్లలు, విద్యార్థులు ఎవరికి చెప్పుకుంటారు? ఇక్కడ చాలా చాలా బాగా అడిగారండి మీరు. విషయం ఏంటంటే, పాఠాలు చెప్పే పంతుళ్ళు కూడా దేని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని అంటే, వాళ్ళు రాజ్యాంగ విలువలు, రాజ్యాంగము దీనికి ఇన్ఫ్లుయెన్స్ కాలేదు వాళ్ళు. ఇది బహుశా స్వతంత్రం ముందు నుంచి వచ్చినటువంటి, ఇంకా ముందు నుంచి అండి, బ్రిటిష్ వాళ్ళ హయాంలో కూడా, ఆ తర్వాత స్వతంత్ర పాలకులు వచ్చిన తర్వాత కూడా లౌకికత్వము అనే పేరుతోటి హిందుత్వం పట్ల వివక్ష. ఇది విచిత్రం. లౌకికత్వం అంటే సర్వధర్మ సమభావన, అన్ని మతాల పట్ల ఒకే రకమైనటువంటి అనుసరణ ఉండాలి. ఇప్పుడు మీరు పంతులకి పాఠాలు చెప్పే పంతులకు తెలియదంటే, ఆ పాఠాలు చెప్పే పంతుళ్ళు కూడా దేన్ని అనుసరిస్తున్నారండి? ఏదైతే వక్రీకరించబడినటువంటి విషయం ఉందో, వాళ్ళు రాజ్యాంగాన్ని అనుసరించట్లేదు, లేదా ప్రభుత్వ విధి విధానాలను అనుసరించట్లేదు, సిస్టమ్ అనుసరించట్లా. వాళ్ళ మనసులో ఏదైతే చొప్పించబడిందో ఇప్పటి వరకు, అంటే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తే లౌకికత్వము, హిందువుల్ని ఏసడించుకుంటే, హిందువుల మత భావనని మనం తృణీకరిస్తే అది గొప్పది అనే భావనలోకి వెళ్ళిపోయినాడు. అందుకని ఆచార వ్యవహారాలు కూడా ఏం చేస్తున్నారు? హిందుత్వానికి వ్యతిరేకంగా మొదలు పెడుతున్నారు. ఇప్పుడు దానికి బొట్టు పెట్టుకుని వచ్చారు, మీరు ఇందాక ప్రస్తావన చేశారు. ఆ బొట్టు పెట్టుకుని వచ్చిన వెంటనే వీడు ఏదో మత ఛాందస్వాది. అదే హిజాబ్ ధరించారనుకోండి, ఇది వీడు చాలా సెక్యులర్, చాలా గొప్పవాడు. అంటే వాళ్ళల్లో కూడా ఈ వక్రీకరణ చేరిపోయింది. కాబట్టి పంతులు కూడా ఇది చెప్తున్నారు. ఇప్పుడు అర్థం కావట్లా ఏది సరైనది అనే విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడిందండి. ఈ కన్ఫ్యూజన్ తీసేయాల్సిన అవసరం మాత్రం ఉంది స్పష్టంగా.
రైట్, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఎందుకు సనాతన ధర్మం అనగానే దాన్ని ఒక వివక్షలాగా చూపిస్తూ ఉంటారు? సనాతన ధర్మాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలనే విషయాన్ని పవన్ కళ్యాణ్ వారాహి సభలో డిక్లేర్ చేసేశారు. దానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి డిక్లేర్ చేసేశారు. అయినప్పటికీ కూడా దానికోసం నేను పాటు పడతానని కూడా మాట్లాడారు. ఇంత పాటు పడుతున్నాము, సనాతన ధర్మాన్ని ఇంతగా మనం పరిరక్షించుకుంటున్నాము, ఎక్కడ ఏది జరగకుండా. బట్ ఎందుకు స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, లేకపోతే కార్యాలయాల్లో కానీ అయ్యప్ప మాల ధరిస్తే రావద్దు, ఆ డ్రెస్ కోడ్ వేసుకొని రావద్దు అని అంటే, సరే ఇప్పుడు అది రెగ్యులర్గా ఉండే డ్రెస్ కోడ్ కాదు, ఏదో ఒక 40 రోజులు ఒక దీక్ష ప్రకారం వేసుకుంటాము, దానికి కూడా ఎందుకు అబ్జెక్షన్ పెడతారు? అంటే ఇప్పుడు మన హిందూ ధర్మంలో మనం బొట్టు పెట్టుకొని వెళ్ళడం అనేది మన ధర్మం, మనం వెళ్తాము. మరి స్కూల్కి కూడా సరే ఇంత పెద్ద బొట్లు ఏం పెట్టుకోవట్లేదు కదా, మనమే అమ్మవారిలా తయారవ్వట్లేదు కదా, చిన్న బొట్టు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా బొట్టు పెట్టుకొని రావద్దు, ఇలాంటి వివక్షలు ఎందుకు చూపిస్తారు? విజయ్ గారు, మీకు అట్లాగే ఛానల్లోని మిత్రులు అందరూ నమస్కారం. ప్రైమ్ ప్రేక్షకులకు కూడా నేను అడ్వకేట్. రాజ్యాంగం లేవుని చెప్తాను నేను. రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఉంది, ఇష్టమైన మతాన్ని ఆచరించవచ్చు కదా. కనుక ఆ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం మనం మన ఇష్టం ఉన్న మతాన్ని ఆచరించవచ్చు. కానీ రాజ్యానికి మతం లేదు, మతం ఉండదు కూడా. రాజ్య వ్యవస్థకు మతం ఉండొద్దు, వ్యక్తిగతంగా మనం మతం పాటించవచ్చు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు నేను అడ్వకేట్ను, కోటు వేసుకుంటాను, మా అడ్వకేట్లలో చాలా మంది ఇది మన అయ్యప్ప మాల వేసి కూడా కోటు వేసుకొని బ్యాండ్, కాల్ బ్యాండ్ కట్టుకొని రావాల్సింది. అది తెల్లది కట్టుకోండి అని అంటే వీలేదు. అంటే మనం డ్యూటీ చేసేటప్పుడు, అంటే డ్యూటీ ఫస్ట్ కదా, ధర్మో రక్షితో రక్షిత అన్నారు తిరుమతులు. నాకు అన్నిటికంటే అది బాగా నచ్చింది. మన ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. అది ఏదైనా సరే మనం నమ్మిన ధర్మం. అట్లాగే అన్ని మతాల సారం ఒకటి. అంటే అన్ని మతాలు చెప్పింది ఏంటి? కొన్ని సార్వజనీన విలువలు, సార్వజనీన సత్యాలు ఉంటాయని. ముఖ్యంగా సహజాత లక్షణాలు కూడా. సహజాత లక్షణాలు అంటే ప్రతి జీవి, 84 లక్షల జీవుల్లో ఆహార, నిద్ర, భయం, మైథునాలు, ఈ 4 అన్నిటికి ఉంటాయి. ఆహారం తీసుకొని చిన్న పిక్నిక్, చిన్న జంతువులు కూడా తీసుకోకుండా ఉంటాయి. అట్లానే మనకు నిద్ర, అన్ని జంతువులు నిద్రపోతాయి, గుర్రంగా నిలబడి నిద్రపోతాయి. అట్లాగే భయం, మైథునాలు. ఇప్పుడు మనం అందరం బాగా మాట్లాడుకుంటున్నాం, ఒకసారి డామ్ అని చప్పడొచ్చింది అనుకుంటాం, అందరు దిగ్గున లేస్తాం కదా. సృష్టి కార్యం, ఈ 4 అన్నిటికి ఉండే సహజాత లక్షణాలు అంటాం. అట్లానే సహజ విలువలు కూడా ఉంటాయి కొన్ని. ఉదాహరణకు అబద్ధం అంటారు, అన్యాయం చేయరాదు, ఇది ఎవరైనా పాటించేది, ఎవరైనా పాటించాల్సిందే అంటారు. కనుక అట్లానే మతం చెప్పే విలువలను పాటించే పాత అంత రోత కాదు, కొత్త వింత కూడా. కొత్త వింత, పాత రోత ఎప్పుడు కాదు. మన సనాతన ధర్మం ఆసేతు హిమాచలం పాటించదగ్గది పాటిస్తున్నాము అంటున్నాడు. భారతీయ విలువలు అవి. చాలా దేశాలకు శ్రీదేవి గారు మనకు ఎల్లలు అనేది భౌగోళిక ఎల్లలు మాత్రమే ఉంటాయి, మనకు సాంస్కృతిక ఎల్లలు ఉన్నాయంటారు మన భారతదేశానికి. భౌగోళిక ఎల్లలు అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకుంటాం, భారతదేశానికి ఎల్లలు చెప్పు అంటే దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయాలు, మన తూర్పున బంగాళాఖాతము, మనకు పడవన అరేబియా మహాసముద్రం చదువుకుంటాం, అంతేగా. కానీ అట్లా కాదు. నా ఉద్దేశం ఆసేతు, కన్యాకుమారి నుంచి ఆసేతు హిమాచలం అంటే కన్యాకుమారి కాశ్మీర్ దాకా మీరు ధర్మము, మంత్రాలు, సంస్కృతి అంతా ఒకటి కట్టిపడేస్తుంది కదా. ఇట్లా అఖండ భారత్లో ఉండేది. ఇప్పుడు ఇవాళ ఇండోనేషియా లాంటి దేశం కూడా ఇవాళ హైందవాన్ని ఎంత గౌరవిస్తూ చూస్తున్నాం కదా మనం. అందుకని నేను ఏమంటా అంటే, ఈ కుహనా సెక్యులరిస్ట్ వచ్చి, నేను సెక్యులరిజం నేను పాటిస్తాను, నేను సెక్యులరిస్ట్, హేతుబద్ధంగా ఆలోచన చేస్తే ఏ మతాచారాలు వాళ్ళు పాటించుకోవడానికి ఎలాంటి అడ్డంకులు ఉండొద్దు. అది సామాన్య జీవితానికి భంగం కలుగుతుంది. నువ్వు బస్సు డ్రైవర్ ఉన్నాడు, పోతూ పోతూ నేను నమాజ్ చేస్తా, బస్సు ఆపితే మీరు అందరూ కూర్చోండి నేను నమాజ్ చేస్తాను, చెల్లదు, అంతే కదా. నేను కోర్టులో వాదన చేయాలి, నేను ఇష్టం, నాకు టైం అయింది అంటే సెలవు పెట్టుకో కదా. నాకు కోర్టుకు రాను, నేను మాత్రం గంట సేపు నేను పోయేస్తా, ఆర్గ్యుమెంట్స్ ఆపేస్తాను, చెల్లదు. అంటే మన డ్యూటీ ఫస్ట్ కదా. అందుకనే ఏమంటున్నా, ధర్మాన్ని రక్షించాలంటే ధర్మాన్ని మనం పాటించాలి. కనుక మన డ్యూటీ తప్పకుండా మన ధర్మాన్ని ఆచరించుకునే ప్రయత్నం చేయాలి కదా. 3 త్రికాల సంధ్య మన హిందువులకు ఉన్నది, 5 సార్లు నమాజ్ వాళ్ళకున్నది. అది వ్యక్తిగతం. మీరు మతాన్ని వ్యక్తిగతంగానే ఉంచాలి తప్ప సామాజికం చేస్తా, నేను ఎయిర్పోర్ట్ లో కూర్చొని సంధ్య మార్చుకుంటానని చెప్పి ఎయిర్పోర్ట్ లో నేను నమాజ్ చేస్తా అంటే తప్పే అంటున్నాను. పబ్లిక్ లైఫ్ కి ఎప్పుడు భంగం కలుగుతుంది. ఒక చిన్నప్పుడు నేను కథ చదువుకునేవాడినాం, ఇంగ్లీష్ లో కథ ఉండేది, మీ స్వేచ్ఛ మీ ముక్కు వరకే. ఎందుకంటే మన మొత్తం శరీరాంగాల్లో ముందుకునేది ముక్కు మాత్రమే అన్నిటికన్నా. కనుక మనం వీధిలో నడుస్తూ కర్రసాము కత్తిసాము చేసుకుంటూ పోతే నా ఇష్టం అంటే చెల్లదు కదా. మనం కొద్దిగా పోవాలి, లెఫ్ట్ అంటే లెఫ్ట్ కే నడవాలి, మన రూల్స్ ప్రకారం కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, సంతుష్టీకరణ రాజకీయాల వల్ల కొన్ని పార్టీలు కానీ కొందరు ఏం చేసిందంటే, ఇప్పటిదాకా చేస్తున్న పని ఏంటంటే ఒక మతాన్ని ప్రోత్సహిస్తున్నారు.
ఒక మతం ఓట్ల కోసం వాళ్ళు అందుకని ఈ మధ్య జూబ్లీ ఎలక్షన్ చూస్తున్నా, ఎలక్షన్ కూడా మాట్లాడతారు. ఏం చేస్తున్నారు, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం పోమన్నారు. ఇక అంతకంటే ఇక దుర్మార్గం ఏం లేదు. వాళ్ళకి అదే చేస్తారు, ఆ ముస్లిం ఓట్లే దక్కాలి, ఇంకోటి వద్దు కూడా. ఏమంటే ధర్మాన్ని పాటించే క్రమంలో స్వధర్మాన్ని పాటిద్దాం మొట్టమొదటి, తర్వాతనే పరధర్మం గురించి ఆలోచన చేద్దాం. అట్లానే కావాలని షోకుల కోసం, వాళ్ళు ఎలక్షన్ల కోసం వాళ్ళ టోపీలు పెట్టుకోవడం, నేను పాటించొద్దంటున్నాను. నేను ఇష్టం ఉంటే నీ ధర్మాన్ని ఆచరించు, వేరే వాళ్ళ కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? అందుకని ఇప్పటిదాకా జరిగింది సంతుష్టికరణ రాజకీయాలు. ఇప్పుడు నేను చెప్పే దీని నుంచి చూడాలి. దీని నుంచి చూస్తే ఏంటంటే ఎవరు కూడా రాజ్యం కంటే అతిథులు గారు. మన భారత రాజ్యాంగం అందరికీ అన్ని బైబిల్, ఖురాన్, భగవద్గీత కంటే భారత రాజ్యాంగంలో ఏమున్నాయి ఆ విలువను పాటిద్దాం, అంతవరకు సెక్యులరిస్ట్ గా ఉందాం. అది దాటిపోతే ఖచ్చితంగా సమాజాన్ని ప్రభావితం చేసినట్లయితే సంతుష్టికరమైన రాజకీయాలు అవుతాయి. ఇప్పుడు బీజేపీ మత పార్టీ అయినప్పుడు ఇటు పక్క మనం ఎంఐఎం కూడా అంతకంటే పెద్ద మత పార్టీ కదా. ఎంఐఎంతో దోస్తు చేస్తేనేమో వాడికి మతం కాదట, బీజేపీ దోస్తు చేస్తే మతం అంటున్నారు. అందుకనే ఇప్పుడు ఓట్ల పోలరైజేషన్ లో ప్రపంచవ్యాప్తంగా ఉందమ్మా, వర్ణ వివక్ష ఉంది, కుల వివక్ష ఉన్నది. వీటిని దాటుదామా లేదా? ఇంకా ఇప్పుడు వాళ్ళు చూడండి, కొన్ని దేశాలు ఇప్పుడు మొదలు గాంధీ మహాత్ముడు దక్షిణాఫ్రికా కానీ ఇండియాకి ఎందుకు వచ్చిండు? వర్ణ వివక్ష పాటించు. ఫస్ట్ క్లాస్ లో నువ్వు ఎట్లా ప్రయాణం చేస్తావు కదా. గతంలో చాలా చూస్తాం మనం, చాలా ఏది కుల వివక్ష, వర్ణ వివక్ష, వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరాటే సమాజం అనేది. భారతీయ వైదిక విలువలు ఆనాటి నుంచి దాకా సర్వే జన సుఖినోభవంతు, సమస్త లోక సుఖినోభవంతు అని పోయింది. కానీ వాడు చంపు అని కొట్టని చెప్పలేము, దాన్ని పాటిద్దాం. అందుకనే బౌద్ధ ధర్మం కూడా అత్యున్నతమైన పంచశీల సూత్రాలు పాటించమని చెప్పింది. అందులో ఏమైనా మానవీయ విలువలు ఉన్నాయి. కానీ మన దుర్మార్గం మనం ఏం చేస్తున్నామంటే ఎవరైనా మంచి చెప్తే వాళ్ళని దేవుణ్ణి చేసేస్తున్నాం. అందుకనే బౌద్ధంలో బుద్ధుడు మంచి మాట చెప్తే బుద్ధుడిని ఒక మనిషిగా చూడాలి. ఇప్పటికి కూడా మనం ఏం చేసినాం, హీనయానం మహాయానం అని బుద్ధుడిని దేవుడు అంటాడు, మహాయానం అయిండు. బుద్ధుడిని దేవుడు కాదని ఆయన మన అందరికి చెప్పిండు అంటేనే వాడు హీనయానం అయిండు. అందుకనే మతం ఉండాలి, కానీ మతాన్ని మన వ్యక్తిగతంగా మాత్రమే మలుచుకోవాలి. సమాజానికి భంగం కలగకుండా, సమాజంలో వేరే విలువలకు భంగం కలగకుండా మనం ఉండాలి. మనం సహజీవనం చేస్తున్నాం అందరం కలిసి, సమాజంలో అందరూ బతకాలి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలి, మనం అందులో ఉండాలి. కానీ ఇట్లాంటి వివక్షని ఎక్కడైతే పాటిస్తున్నారో స్కూళ్ళలో కానీ విద్యా సంస్థలు ఇంకెక్కడైనా సరే ఇది సరైనది కాదు. కొన్ని క్రిస్టియన్ స్కూల్స్ లో అయితే ఓటు పెట్టుకుంటూ రావద్దు, పూలు పెట్టుకుంటూ రావద్దు. మీ ఆచారం అది, మీరు పెట్టుకుంటే మీరు పెట్టుకోవద్దంటే. ఇప్పుడు నేను రోజు పెట్టుకుంటా, అవసరమైనప్పుడు గుడికో గోపురానికి పోయినప్పుడు పెట్టుకుంటాం. రోజు పెట్టుకోమంటే పోతుంటాం, అది అలవాటుని బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఆచారాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఆచారాన్ని కొనసాగించాలి. అది తమ డ్యూటీకి భంగం కాకుండా కొనసాగించాలని నేను అనుకుంటాను. రైట్. శ్రీహరి గారు, అసలు ఈ కులాలు మతాలు ఈ చిచ్చు ఏంటి? ఎందుకు ఈ కుల మతాల్లో ఈ చిచ్చు రేపుతుంది? రైట్, మనతో పాటు పవన్ కుమార్ ఎన్టీవీఎస్ స్టేట్ ప్రెసిడెంట్ జాయిన్ అయ్యారు. నమస్తే పవన్ గారు. శ్రీహరి గారు మళ్ళీ మాట్లాడదాము. నమస్తే పవన్ గారు. మేడం నమస్తే. నమస్తే మేడం. తోట ప్యానలిస్టులకి మరియు ప్రైమ్ 9 కి మరియు అందరికి కూడా మన గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అందరికి నమస్తే మేడం. ఇప్పుడు ఇంత పెద్ద మహత్తర కార్యక్రమాన్ని కూడా ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రైమ్ 9 ఎప్పుడు ముందుంటది అని చెప్పి మరోసారి కూడా వెలికి తీసి ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూని కూడా ప్రజలకు తెలియాలి. అసలు నిజాలు ఏంటి, ఇతర సంస్థల మన వేరే ఏదైతే క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ చేస్తున్న ఏదైతే కొంతమంది మాత్రం ఏదైతే మన భారతదేశంలో ఉన్న మిగతా అందరూ కులస్తులు మతస్థులు అందరూ కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది నమ్ముతూ పరమతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని ఆచరిద్దాం అని చెప్పి కోరుకుంటున్న ఈ సమాజంలో కొంతమంది మాత్రం వాళ్ళ స్వార్థం కోసం, లేదంటే వాళ్ళు మేము ప్రత్యేకం లేదు ఇతర మతాలని కించపరుస్తాం అనే ధోరణిలో ఏదైతే కొంతమంది మైనారిటీ స్కూళ్ళు క్రిస్టియన్ స్కూళ్ళు చేస్తున్నాయో ఇదేమి ఈ రోజు చేస్తున్నది కాదు మేడం. 2016 నుంచి 2020 వరకు, ఇప్పుడు 24 నుంచి కూడా చూసుకుంటే 2016లో డాన్ బాస్కో స్కూల్ చేసింది కానీ, 2017లో మన ఈసీఐలో కాప్రా స్కూల్లో చేసింది కానీ, నిన్నగాక మొన్న కూడా మన ఏదైతే జీడిమెట్లలో ఉన్న షేర్వుడ్ అనే పబ్లిక్ స్కూల్లో మాల వేసుకుంటాడని చెప్పి అతన్ని కూడా బయట పెట్టి ఓన్లీ హిందూ మతస్థులు వేసుకున్న మాల మీదనే ఎందుకు ఈ ఆంక్షలు అని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం మేడం విద్యాసంఘం నుంచి. మరొకటి చూసుకుంటే మేడం, ఏదైతే ఇప్పుడు రంజాన్ మాసం వస్తే వాళ్ళు ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటారని చెప్పి మైనారిటీ స్కూళ్ళు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు రేపు క్రిస్మస్ సీజన్ వస్తే క్రిస్మస్ ఈవ్ అని, క్రిస్మస్ వీక్ అని చెప్పి క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా వాటిని ప్రత్యేకించి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం దుర్గామాల వేసుకున్నా, అయ్యప్పమాల వేసుకున్నా ఈ విచక్షణ ఎందుకు ఓన్లీ హిందూ మతం మీద మాత్రమే, హిందూ విద్యార్థుల మీద మాత్రమే ఎందుకు జరుగుతుంది? హిందూ మతాల్ని మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఒకవేళ నిజంగానే స్కూల్ కి గనక డిసిప్లిన్ యూనిఫాము వాళ్ళకి అవే గనక కీలకము అయితే
వాళ్ళు నాణ్యత కూడా పాటించాలి కదా మేడం. ఎక్కడైతే పవన్ వాళ్ళు గారు, ఏదైతే ఒక్కసారి యూనిఫామ్ మ్యాండేట్. పవన్ గారు, ఒక్కసారి 2 రోజుల క్రితం ఒక స్కూల్లో జరిగిన సంఘటన గురించి అయ్యప్ప మాల ధరించిన బాబు ఒకసారి మాట్లాడుతున్నాడు. ఆయన బయట ఒకసారి మనం చూద్దాం. పీసీఆర్ బయట ప్లీజ్. ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యి సెకండ్ పీరియడ్ లెసన్ చెప్తుంటే బుక్ చూస్తున్నాం. కింద తలకాయ వస్తున్నాను, బుక్ చూస్తున్నాం. కింద తలకాయ పెట్టి చూస్తున్నాం. అప్పుడు నేను పండుకున్న అనుకుని గట్టి కొట్టింది వెనకనంగా. ఫస్ట్ తర్వాతకి నేను ఏం మాట్లాడలే, ఇట్లా చేతులు కట్టుకొని నిలబడ్డా. నువ్వు మాల ఎందుకు వేసినావు, నువ్వు స్కూల్లో ఎందుకు వేసినావు, ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినావు అన్నారు. తర్వాతకి కాసేపు నిలబెట్టిర్రు, నిలబడ్డా. తర్వాతకి ఇక నేను అన్నం బెల్లు తర్వాతకి ఎగ్జామ్ పేపర్ వచ్చింది తెలుగు. అలా ఒక మార్కు రావాలి నాకు. టీచర్ కాలిపోతున్నా మళ్ళా ఎదురై నువ్వు ఎందుకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కోర్టులు పూర్తిగా ఒకవైపు ఉండి కోర్టులు కూడా తప్పు చేస్తున్నాయి. ఫేర్ కమెంట్ చేయొచ్చు కోర్టులు. ఇంతకుముందు శ్రేయ గారు చక్కగా చెప్పారు కదా, ఆ 2 ఉదాహరణలు చాలు కోర్టులు దుర్మార్గంగా ఎట్లా చేస్తున్నాయని చెప్పి. అంటే సంతుష్టికరణ రాజకీయాలలో ఒక మతం కావచ్చు, మెజార్టీ మతం కావచ్చు. మెజార్టీ మతం అంటే మెజార్టీ మతం మైనార్టీగా బతకొద్దు కదా. ఇవాళ వందే మాత్రం చెప్తాను నేను. గతంలో నిజాం హైదరాబాద్ స్టేట్ లో అప్పుడు నిజామును పొగుడుతూ ప్రార్థన చదవాల్సి ఉండే ఉస్మానియా యూనివర్సిటీలో కానీ అంతటా మీకు చూస్తే మన హైదరాబాద్ ఉస్మానియా కాలేజీలో కూడా. కానీ అప్పుడు పివి నరసింహరావు గారు, వందే మాత్రం రామచంద్రరావు గారు వ్యతిరేకించారు అన్నాడు. మేము రాజును పొగుడుతూ పాడడం ఖచ్చితంగా వందే మాత్రం చేస్తాం. 1938లో అప్పుడే కదా మొత్తం. అప్పటి నుంచి వివక్ష కొనసాగుతుంది. ఇవాళ కొత్త కాదు. ఆనాడు నిజాము ఉన్నప్పుడు అట్లా అయింది, ఇవాళ భారత స్వాతంత్రం పొంది ప్రజాస్వామ్య పాలన కూడా అట్లా అవుతుంది కదా అంటున్నా. ఆవేదన ఏంటంటే ఇవాటికి కూడా నేను జాతీయ గీతం పాడనంటే పాడకపోవచ్చు అని ఎట్లా అంటారు కోర్టు, తప్పు కదా అంటున్నాను నేను. ఇవాటికి కూడా వందే మాత్రం పాడనంటే తప్పు కాదు అంటే తప్పే అంటారు, ఖచ్చితంగా తప్పే అంటున్నాడు. అంటే వందే మాత్రం అంటే తల్లికి వందనం చేయడం అంటాడు ఎవరైనా. తల్లి గర్భం నుంచి ఒడ్డు కోసి కింద పడగానే భూమి మీద పడుతున్నావు. భూమికి వందనం, తల్లికి వందనం అంటే ఇది ఎక్కడ విగ్రహారాధన నాకు అర్థమైతే అవుతుంది. విగ్రహాలను వ్యతిరేకించవచ్చు ఎవరైనా సరే, కానీ అది కాదు కదా అంటున్నాడు. వాళ్ళ వందే మాత్రం విషయంలో కూడా ఈ పార్టీలో డొల్లతనం బయటపడుతుంది మనకు. ఇవాళ జనగణమన వాడకపోయినా సరే ఏం కాదు, మనకు వందే మాత్రం పాడకపోయినా ఏం కాదని కోర్టులే తీర్పిస్తుంటే ఇవి దుర్మార్గమైన ముచ్చట. రాజ్యాంగాన్ని పాటించకపోవడం, రాజ్యాంగం తెలియకపోవడం అంటున్నాడు. కోర్టులు కూడా ఒక రకంగా చెప్పని హిందూ మతానికి కాదు, మన భారతీయ సంస్కృతికి అన్యాయం చేస్తున్నాడు. భారతీయ సంస్కృతి చూస్తే ఎప్పుడు హిందూ మతం సంస్కరణ ఉద్యమం. హిందూ మతం ఎప్పుడు రిజర్వ్ కొనలే. వాళ్ళు చూడండి, ఒకనాడు వీరేశలింగం పంతులు మనకు చాలా మంది సంఘ సంస్కర్త నుంచి మొదలుకొని అక్కడ మన పశ్చిమ బెంగాల్లో ఉన్న చాలా మంది రాజా రామ్మోహన్ రాయ్ని చూస్తే వాళ్ళందరూ హిందూ మతంలో ఉన్న మూఢాచారాలను వ్యతిరేకిస్తే భారతీయ చట్టాలు చేసుకున్నాం కదా మనం. ఒక సరదా చట్టం చేసుకున్నాం. ఏది మనకు సతీ సాగమన వ్యతిరేకంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా శారదా చట్టం చేసుకున్నాం, సతీ సాగమనానికి వ్యతిరేకంగా చట్టం చేసుకున్నాం, వరకడ నిరోధానికి వ్యతిరేకంగా చట్టం చేసుకున్నాం. ఇదే ఈ సంస్కరణ మిగతా మతాలు ఎందుకు జరగలేదు? మిగతా మతాలు రిజిడ్ గా ఉంటే కోర్టులు చూస్తూ ఊరుకున్నాయి. స్పష్టంగా చెప్తున్నాను నేను. అంటే హిందూ మతంలో సంస్కర్తలు వచ్చి హిందూ మతాన్ని సంస్కరించినంత బాగా పరాయి మతం గురించి మాట్లాడలేదు, పరాయి మతంలో సంస్కరణ కోరుకోలేదు. అందుకని అది పెద్ద లోపం జరిగింది. అందుకని నేను ఏమంటున్నానంటే జాతీయ గీతంలో ఇప్పటికి సింధు మనకు లేదు కదా, ఇంకా సింధుని ఎందుకు పాటిస్తున్నాం? నేను జాతీయ గీతాన్ని వ్యతిరేకిస్తున్నాను. చాలా సంతృప్తికర రాజకీయాలు ఇవాళ మొదలు కాలేమో. 1947 15 ఆగస్టు నుంచి మొదలైంది. అంతకుముందు కూడా ఉన్నది. అక్కడి నుంచి ఓ రాజ్యాంగంలో అవరకం చెప్పాలంటే చేస్తున్నాం. ఆనాడు విగ్రహారాధన వ్యతిరేకిస్తున్న ముస్లిం అని చెప్పి జనగణమన ఒప్పుకున్నారు. జనగణమన ఎవరి కోసం పాడిండ్రు? రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరి కోసం రాసిండు? 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేక సందర్భంగా రాస్తే అధినాయకుడికి నమస్కారం అన్నాం కానీ మాతృదేవతకు వందనం, మాతృభూమికి వందనం అంటే ఎందుకు ఇది తప్పైంది? అంతకంటే మంచి ఇది అంటున్నాను నేను. అందుకని ఆనాటి నుంచి ఈనాటి జనగణమన వందే మాత్రమే చాలు మొత్తం వివక్ష కారణం చెప్తే. అందుకని ఇప్పటికి కూడా కోర్టుల స్థితి మారాలి, కోర్టులు మారాలి. కోర్టులు కూడా తీర్పిచ్చేటప్పుడు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మారాలంటున్నాం. అయితే సార్ ఇప్పుడు హిందూ సెంటిమెంట్లను గాయపరిచినప్పుడల్లా కూడా పవన్ కళ్యాణ్ గొంతెత్తి మాట్లాడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు, హిందూ ధర్మాన్ని మీరు పరిరక్షించాలని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే సనాతన ధర్మం అనేది పవన్ కి తప్ప మరే ఇతర నాయకుల్లో అది ఎందుకు కనిపించట్లేదు? సో ఒక్కరే పోరాడితే కాదు, 10 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు వచ్చేది. మరి ఇంతమంది ఎందుకు దీన్ని ఒక దీక్షలాగా తీసుకుని సనాతన ధర్మాన్ని ఇంకా పరిరక్షిస్తూ ముందుకు వెళ్ళలేకపోతున్నారు? గుళ్ళు గోపురాలు తిరుగుతారు, దండాలు పెట్టుకుంటారు, దీక్షలు తీసుకుంటారు వాళ్ళు కూడా. బట్ దీక్షలు తీసుకుంటారు, అయిపోతుంది, దాన్ని అంతవరకే వదిలేస్తున్నారు. కానీ దాన్ని ఎందుకు ఒక నిజమైన దీక్షలాగా తీసుకుని ముందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు 40 రోజులు అంత కట్టుబడి మనం చేస్తాం కదా. పరమత సహనం హిందుత్వంలో ఉన్నది.
భారతీయత హిందుత్వం కూడా ఉంది. హిందూ అనేది జీవన విధానం. ఈ జీవన విధానంలో పరమత సహనం ఉంది. పరమత సహనాన్ని భయంగా భావిస్తే తప్పు అంటున్నాడు. అందుకని సంతుష్టికరణ రాజకీయాలు నేను పార్టీలు నేర్పిస్తున్నాను. రాజకీయం కనుక సరైన విధంగా ప్రవర్తిస్తే ఈ మాట ఉండదు. కానీ రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు మారుతున్నారు. నిన్నటిదాకా బొట్టు పెట్టుకున్నాడు, బొట్టు పెట్టుకుంటున్నాడు. నిన్నటిదాకా హిందుత్వం గురించి వేరుగా మాట్లాడినోడు హిందుత్వం గురించి మాట్లాడలేడు. ఎందుకంటే ఓట్ల పోలరైజేషన్ చాలా అన్ని పార్టీలు మారుతున్నాయి మెల్లమెల్లగా. ఓట్ల పోలరైజేషన్ తో నిన్నటిదాకా ముస్లిం ఓట్లు పడితే చాలు, మాకు ఫలానా మైనారిటీ ప్రాంతం ఓట్లు పడితే చాలు అనుకున్నోళ్ళు ఇవాళ హిందూ ఓట్లు ఒక పోలరైజేషన్ లో ఒక వర్గానికి పోతున్నాయి భయంతో ఇప్పుడు మళ్ళీ నేను హిందువునే నేను చెప్తాను. రాహుల్ గాంధీ జన్యం వేసుకుంటాడు, గంగన మునుగుతాడు అంగి మీద వేసుకొని. మన మమతా బెనర్జీ వాళ్ళు ఏమంటుంది, నేను హిందూ బ్రాహ్మణ స్త్రీని అంటుంది. మొన్నటిదాకా కులం లేదు మతం లేదని బ్రాహ్మణ స్త్రీ అంటుంది. అట్లాగే కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా చదువుతాడు. నేనేమంటున్నా అంటే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు వాటిగా లొంగవమ్మ. రాజకీయ పార్టీలకు ఓట్లే కావాలి వాళ్ళకు. కనుక ఓటు బ్యాంక్ రాజకీయాలు ఒకవైపు సంఘటితం అవుతున్నారంటే ఆటోమేటిక్ గా వీళ్ళు కూడా మారాల్సి వస్తున్నది. అయినా సరే ఇంకా పాత మునుపటి గుణమేలమాలన్నట్టు ఆ గుణాలు పోతలేవు కనుకనే అన్నిట్ల వివక్ష కొనసాగుతా ఆ వివక్షనే సమస్య వస్తున్నట్టున్నానే. అందుకనే భారతీయత గురించి మతంగా భావించకండి, హిందుత్వాన్ని ఒక మతంగా భావించకండి. అందులో మూఢాచారాన్ని నేను కూడా వ్యతిరేకిస్తే ఇప్పుడు ఎవరన్నా హిందువులు ఇప్పటికి కూడా సరే మీరు సతీ సాగనం చేయాలండి వాడు అంటాడా? ఎప్పుడు కూడా చట్టాలు ఎట్లా ఉంటదంటే సంధి కాలంలో కొన్ని సమస్యలు వస్తాయి. చాలా సార్లు ఏమవుతుందంటే ఈ చట్టాలన్నీ కొన్ని అవసరం లేని చట్టాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. ఎందుకున్నాయి? అంతరం అంగీకారం పొందినప్పుడు ఒకనాడు సతీ సాగమనం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సతీ సాగమనం అంటే ఏ హిందూ అయినా ఒప్పుకోడు కదా. ఆ చట్టం ఉన్నది ఇప్పటికి కూడా భారత రాజ్యాంగం. ఇప్పుడు మన భారతదేశంలో ఆ చట్టాలు అవి కూడా రద్దు కాలే ఇంకా. అట్లానే మన బాల్య వివాహాల చట్టం ఉంది కానీ సంధి కాలంలో ఉన్నాయి. ఇప్పటికి బాల్య వివాహాలు జరుగుతున్నాయి, దాన్ని వ్యతిరేకిస్తలేమా? అంటే చట్టం ముందు అందరూ సమానలే కదా. ఇప్పుడు నేరం చేసేటోడు ముస్లిమా హిందువా క్రిస్టియనా ఎట్లా చూడనట్టు భారతీయ సివిల్ కోడ్ రావాలంటున్నాయి. ఇండియన్ కామన్ సివిల్ కోడ్, గతంలో కామన్ సివిల్ కోడ్ అయిన వాళ్ళు ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి అంటున్నాను. యూనిఫామ్ సివిల్ కోడ్ లో కొన్ని తప్పులు ఉండవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు ఉత్తరాఖండ్ మంచి ఆదర్శమైంది. గోవాది కూడా ఉంది. మన గోవా మనకు పోర్చుగీస్ నుంచి వచ్చింది, మనకు తర్వాత తెచ్చుకున్న మనకు వాటిలో అక్కడ హిందూ సివిల్ కోడ్ ఉన్నది కానీ వాళ్ళు తప్పు ఉన్నది. కొడుకు పుట్టకపోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, 30 ఏళ్ల మహిళ మన గర్భవతి కాకపోతే 30 ఏళ్ళ దాకా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ దుర్మార్గం పెట్టినప్పుడు అది హిందూ సివిల్ కోడ్ అయినా తప్పు అంటున్నాడు. అదే కనుక ఇవాళ కామన్ సివిల్ కోడ్ లో ఇప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది కదమ్మా. మనం ఎంత మ్యారేజ్ చేసుకున్నా విదేశాలకు పోయేటప్పుడు ఖచ్చితంగా ముస్లిం అయినా హిందూ అయినా రిజిస్ట్రేషన్ చేసుకుంటుండే, మన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటుండాలి. ఎందుకంటే అవసరమే అన్ని ఆవిష్కరణలకు మూలం అవసరమే అంటున్నాం. భారత రాజ్యాంగం ఉంటుంది, రాజ్యాంగం అన్నిటికంటే గొప్పదు. అట్లానే నేను ఇప్పుడు కరెంట్ అఫైర్ లో ఏది విద్యా సంస్థలు వివక్షగా మాట్లాడుతున్నాం కానీ అంతకంటే పెద్ద వివక్ష వందే మాతరం విషయంలో ఇప్పటికి కొనసాగుతుంది. స్పష్టంగా చెప్తున్నా, వందే మాతరం పాడకపోతే కూడా తప్పే అని కోర్టుకు తీర్పిచ్చే రోజులు వస్తాయి అంటున్నా నేను. రేపు కోర్టులు కూడా మారుతాయి. ప్రజల అభిప్రాయం దాటి తీర్పులు ఇస్తే కూడా ఎవరు పాటించలేదు. జల్లికట్టు ఏమైంది? మీరు తీర్పిచ్చింది కదా, ఎవరైనా పాటించండా? కోళ్ల పందాలు ఏమైతున్నాయి? మీరు తీర్పిచ్చారు, ఎవరైనా పాటించండా? సమాజం పెట్టుకోవాలి అటు పోవాలి. రాజ్యాంగం ఏముంది అది పాటించండి అంటే గుహనా సెక్యులరిజం మాట్లాడుతూ ఈ కోర్టులు కూడా తప్పు చేస్తున్నాయి. కోర్టుల తప్పును ఎవరు ప్రశ్నించాలి? మనం భారతీయులు మనం ప్రశ్నించాలి. కోర్టులు కూడా మన నెత్తి మీద కూర్చుంటే ఏం కావు. కోర్టులు మన చట్టానికంటే నైతిక విలువల కంటే గొప్ప ఏం కావంటున్నాడు. చేయాలి. రాజకీయం పక్కన, రాజకీయం వాళ్ళు ఓట్ల బ్యాంక్ రాజకీయం చేస్తారమ్మా. ఓట్లు రాజ్యాంగాన్ని పాటించాల్సిన కోర్టులు తప్పు చేస్తే ఎవరు చేయాలి? కంచె చేని వేస్తే ఎవరు ఏం చేయాలి? కనుక వందే మాత్రం పడకపోయినా తప్పే, చేసుకున్న తప్పే, సహజీవనం కరెక్టు, మరి విశ్వకరత ప్రోత్సహించరాదు. ఇంకేముంటది? అప్పుడు మానవ సంబంధాలు మొత్తం నాశనం అయిపోతాయి. కోర్టులు కూడా ఇటీవల ఆధునికం అంటే నేను ఎప్పుడు సనాతనం నిత్య నూతనం అంటున్నాను. సనాతనాన్ని నిత్య నూతనంగా మార్చాలి. నిత్య నూతనంగా మారుస్తారా? మూఢనమ్మకంగా మారుస్తారా? నిత్య నూతనంగా మారుస్తారా? ఇంకో మతానికి మద్దతు ఇచ్చి ఇంకో మతాన్ని పాడు చేస్తారా? తప్పు కదా. నేను మతం ఏంటలేదు, హిందూ మతం జీవన విధానము. ఈ జీవన విధానంలో కొన్ని విలువలు ఉన్నాయి, ఆ విలువలు పాటించాలి. కాఫీలను చంపని హిందూ మతం ఎప్పుడు చెప్తలేదు కదా. అబద్ధం ఆడరాదు, అన్యాయం చేయరాదు, ఈ సార్వజనికంలో పాటిద్దామంటున్నాం. అందరూ బతకాలి, మనం కూడా బతుకుదాం. అందరూ బాగుండాలి, మనం కూడా ఉందామను. సర్వే జన సుఖిన భవంతు, సర్వే లోక సమస్త లోక సుఖిన భవంతు అనే భావన మంచిదా? నా మతాన్ని ఒప్పుకొని చంపుదామనే మతం మంచిదా అంటున్నాడు. అటువంటి వాళ్ళు ఏ దేశంలో ఉన్నా వాళ్ళు పరిహరించాల్సిందే, వాళ్ళు శిక్షించాల్సిందే అంటున్నారు. అందుకనే మత విలువలు పాటించినట్టు భారత రాజ్యాంగంలో ముఖ్యంగా క్రిమినల్ ఏదో ప్రొసీజర్ కోడ్ ఉందో సరే సంస్కృతంలో మార్చిండ్రు, బిఎన్ఎస్ అని ఏం చేసినా ఇప్పుడు కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే తప్ప దీనికి పరిష్కారం రాదు.
యూనిఫామ్ సివిల్ కోడ్ అందుకే పరిష్కారం. మనకు పరిష్కారం దగ్గర పడి చర్చ చేస్తే ఏమవుతుందంటే ఇది జరుగుతుంది. అందుకని విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది, విద్యా సంస్థల చట్టం ఏం చెప్తున్నది, దాన్ని పాటించకపోతే వాళ్ళ మీద శిక్ష విధించాలి. ఇప్పుడు ఎవరైతే మీ కాకపోతే నేనేమంటాను అంటే పరీక్ష రావాల్సిందే. నువ్వు అయ్యప్ప డ్రెస్ కొని వస్తావా ఇట్లా వస్తావు అనేది కామన్ సెన్స్ ఉన్నదిగా కొంత అయితే మనకైతే. అంతేందుకు మనము ఇప్పుడు పాప భీతి సమాజ భీతి రెండే ఉంటాయి, సమాజంలో రెండే ఉంటాయి. ఒకటి పాప భీతి, రెండో సమాజ భీతి. నేను దేవుణ్ణి నమ్మను అనుకోండి, నా సమాజ భీతి ఉంటుంది. బట్టలు వేసుకుని తిరుగుతున్నాం మనందరం కూడా. పాప భీతి అంటే మన ఆత్మని మనకు పోలీసు ఇది తప్పు ఇది ఒప్పని చెప్తూనే ఉంటది, కానీ దుర్మార్గం జరుగుతూనే ఉంటాయి. చట్టపరంగా మనకు ఎట్టి పరిస్థితులలో అయ్యప్ప స్వామి కానీ ఏదైనా డ్రెస్ వేసుకొని పోయే హక్కు ఉన్నది. కానీ పరీక్షల టైం ఒకటే ఉంటే పరీక్షల టైం కూర్చోవాల్సిందే. నేను పరీక్షల టైం నేను నమాజ్ చేసుకుంటా, పరీక్షల టైంలో నేను అయ్యప్ప పూజ చేసుకుంటా అంటే తెల్లదు. ఎందుకనే రాజ్యాంగం ప్రకారం మనకి ఏ చట్టంలో అనుమతి అంతవరకే అనుమతిస్తుంది, అనుమతి లేదు. ఈ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ కానీ మైనారిటీ విద్యా సంస్థలు చేస్తున్న ఆగడాలను అరికట్టాలంటే విద్యా హక్కు చట్టాన్ని కరెక్ట్ గా అమలు చేస్తే అంతకంటే ఇంకేముండదు. వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆటలకు కట్టుబడతాయి అంటుంది. ఓకే పవన్ గారు, మరి పాఠాలు చెప్పాల్సిన పంతుళ్ళు, స్కూల్ యాజమాన్యాలు వేరే పోవాల్సింది. తప్పకుండా రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. రైట్, థ్యాంక్ యూ అండి. పవన్ గారు, మరి ఏంటి పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లే ఇవాళ ఈ విధంగా చేస్తుంటే అసలు యాజమాన్యాలు కానీ స్కూల్ టీచర్స్ కానీ నేర్చుకోవాల్సింది ఏంటి? మరి ఇలా జరుగుతూ పోతూ ఉంటే మనం ఇలా చూస్తూ ఉండాలా? మేడం ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుంటే మేడం, ఇంతకు ముందు ఉపాధ్యాయ వృత్తికి అత్యంత గౌరవం ఇచ్చేటోళ్ళం మేడం మన భారతదేశం. అవును, సర్వపల్లి రాధాకృష్ణన్ లాంటి గొప్ప ఉపాధ్యాయుడిగా వాళ్ళ జన్మదినాన్ని పురస్కరించుకొని మనం టీచర్స్ డేగా ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. అంటే ఉపాధ్యాయుల మీద మనకున్న అత్యంత గౌరవము, అత్యంత ఏదైతే వాళ్ళ మీద ఉన్న వాళ్ళకు ఒబే గాని వాళ్ళకున్న విలువల మీద మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం. ఇట్లాంటి భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి జన్మదినాన్ని టీచర్స్ డేగా చేస్తున్న ఈ భారతదేశంలో కొంతమంది పాఠకులే టీచర్లే మన కీచకులుగా మారారు మేడం. ఇప్పుడు కొంతమంది టీచర్ అదే ఉపాధ్యాయ వృత్తిని కేవలం వాళ్ళ ధనార్జనే ధ్యేయంగా టీచర్ల వృత్తిని సైతం కూడా తలదించుకునే స్థితిలో నేడు కొంతమంది టీచర్లు బిహేవ్ చేస్తున్నారు మేడం. ఇప్పుడు మనం ఇందాక మనకు ఏదైతే మన పెద్దల పూజలు గౌరవనీయులైనటువంటి శ్రీహరి గారు ఎట్లయితే చెప్పారో మేడం, ఆర్టికల్లు విస్మరించడం గాని లేకంటే మన విద్యా హక్కు చట్టాన్ని విస్మరించడం గాని, ఇప్పుడు మనకు కూడా ఒకటే చెప్తున్నది మేడం. మనకేందంటే ఇంతకు ముందు మన స్వాతంత్ర సమరయోధుల్లో కొంతమంది మనకు చెప్పినట్టు ఏ దేశం ఎదిగినా ఎందుకు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్పి అన్నాం. కానీ మేము ఏదైతే మన మతాన్ని మాత్రమే పొగుడుదాం అని చెప్పి మేము ఎప్పుడు కూడా మన హిందూ సోదరులు కానీ హిందూ సోదరిమణులు కానీ మనం ఎప్పుడు చెప్పలేదు మేడం. ఇప్పుడు మన భారతదేశంలో మార్పు రావాల్సింది ముందు మనలో రావాలి మేడం. ఇప్పుడు ఎక్కడైతే కొంతమంది రేపు సంఘటనలు జరుగుతున్నాయో ఏదైతే రేపుకు గురైన మహిళ మీద ఆమె వేసుకునే బట్టల మీద కామెంట్ చేసుకునే నీచమైన సంస్కృతి సాంప్రదాయాల మధ్య ఆ సొసైటీలో మనం బతుకుతున్నాం మేడం. ఎప్పుడైనా సరే మేడం ఏదైనా విమర్శించాలి అంటే హిందూ మతాన్ని మాత్రమే విమర్శించగలే దమ్మున్న ఈ నాయకులకి ఏదైనా అన్య మతం మీద ఏదైనా వాళ్ళు పొరపాటు చేస్తే వాళ్ళ మతం మీద కానీ వాళ్ళ చేస్తున్న కార్యక్రమాల మీద మాత్రం గొంతెత్తి ప్రశ్నించే దమ్ము ధైర్యము కూడా ఏ నాయకుడికి లేదు మేడం, ఒక్క పవన్ కళ్యాణ్ గారికి తప్ప ఇప్పుడున్న రాజకీయాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే. ఎందుకంటే మేడం ఇప్పుడు ఆయన ఒక్కడు మాత్రమే దాన్ని నినదిస్తున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆయనతో కలిసి ఎందుకు పోరాడలేకపోతున్నారు? దీన్ని ఎందుకు అంత గట్టిగా ఖండించలేకపోతున్నారు? మేడం ఇప్పుడు ఎందుకు ఖండించలేకపోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం మీద హిందూ సాంప్రదాయం మీద ఉన్న చిత్తశుద్ధి అతనికి ఓటు బ్యాంకు మీద లేదు మేడం. ఏ రోజైతే ఆయన జనసేన పార్టీ పెట్టి వచ్చినారో ఆయన నిజంగానే అధికారం కోసమే ఒకవేళ వెంబడి పడి ఉంటే ఈ పార్టీకి ఆయన 2 పర్యాయాలు సీఎం గా ఉండేవాళ్ళు మేడం. మిగతా వాళ్ళకి ఓటు మీదే ఉందంటారా? దృష్టి ఓటు మీదే ఉంది, కానీ సనాతన ధర్మం కానీ హిందూ ధర్మాన్ని రక్షించడంలో లేదంటారా? ఓట్లు, స్వలాభం, ధనార్జన ఈ మూడింటి మీద ఉన్న శ్రద్ధ మిగతా ఏ నాయకులకి కూడా కనీసం సనాతన ధర్మం మీద కాదు మేడం, సొంత కుటుంబంలో హిందూ సాంప్రదాయాన్ని గౌరవించాలి అని చెప్పి వారి కుటుంబ సభ్యులకు కూడా చెప్పకపోవడం ఎంతో సిగ్గుచేటు మేడం. ఈ రోజు మనం అట్లాంటి సమాజంలో బతుకుతున్నాం మేడం. ఎందుకంటే ఇప్పుడు మార్పు ఎక్కడైనా రావాలి అంటే ముందు నాయకులలో కాదు మేడం, ఏదైతే మనం ప్రజలుగా ఒకళ్ళుగా ఉన్నాం ముందు మార్పులు మనలో వస్తే హిందూ సోదరులందరిలో కూడా మార్పు ముందు మనలో మొదలైతే ఆటోమేటిక్ గా వెనక 10 చేతులు మనతో కలిస్తే అది ఉద్యమం అవుతుంది మేడం. ఎప్పుడైనా సరే నువ్వు మారితే నేను మారుతా అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటారో ఎప్పటికీ కూడా ఆ నువ్వుగానే ఉంటారు తప్ప మనం ఎప్పుడు కాలేం మేడం. నేను మారుతా నువ్వు మాలలో నువ్వు కూడా నాతో చేయగలుపు అన్నప్పుడు అది మనం అవుతాం. ఎప్పుడు కూడా మీరు మారాలి అని చెప్పి అంటారు. పవన్ కళ్యాణ్ గారు చేసేది అదే మేడం. ఆయన హిందూ సాంప్రదాయం మీద ఉన్న గౌరవంతో
కరుంగలి మాల అనేది ధరిస్తే ఆ కరుంగలి మాలని ఇప్పుడు వ్యాపారంగా తీర్చిదిద్దారు కొంతమంది ఏమో దాన్ని ఫ్యాషన్ షోగా చిత్రీకరిస్తున్నారు. అంటే ఏదైనా సరే ట్రెండింగ్ కి చూసుకుంటున్నారు తప్ప మేడం నిజంగానే అసలు ఆ మాల ఎందుకు, కరుంగలి మాల అనేది ఏంటి, అయ్యప్ప మాల ఏంటి, అసలు ఇవన్నీ ఏంటి అనేది సనాతన ధర్మం మీద కానీ అసలు ఇంతమంది మన దగ్గర యూత్ ఏదైతే ఉన్నారో మేడం ఏ పాఠశాలలో కూడా కనీసం భాగవతంలో ఉన్న మొదటి పేజీ అయినా సరే చదివించాలి అని చెప్పి ఒక చిత్తశుద్ధి కనుక మొదలైతే ఆటోమేటిక్ గా కూడా మనకు భారతదేశంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాల మీద ప్రతి ఒక్కరికి అవగాహన వస్తుంది అనేది నా అభిప్రాయం మేడం. రైట్. శ్రీహరి గారు, మరేంటి నువ్వు నేను అనే మనం అసలు ఎప్పుడు ఏకమవుతాము, ఎప్పుడు ఈ సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకుంటూ వెళ్తాము? ఇప్పటివరకు అసలు ఎంతవరకు మనం సనాతన ధర్మాన్ని పరిరక్షించాము, ఇంకా ఎంత రక్షించాలంటారు? ఎందుకంటే రక్షించుకుంటూ పోతుంటే ఇలాంటివి సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాము, జరుగుతూనే ఉన్నాయి. మరి దీన్ని ఎలా రక్షించాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? శ్రీదేవి గారు, ఇప్పుడు పవన్ గారు కూడా మనం ఇది మార్పు రావాల్సింది ప్రజల నుంచి అన్న దాంట్లో స్పష్టత ఉందండి. ప్రజల్లో మార్పు వస్తూ ఉంటే రాజకీయ నాయకుల్లో ఆ విధంగా ప్రజల యొక్క మార్పుని వాళ్ళు పసిగట్టి దానికి అనుగుణంగా వాళ్ళు మార్చుకుంటారు. ఇంకొకటి, ఇందాక రామారావు చెప్పారు, మనకి మూలంలో సమస్య వచ్చింది ఎక్కడంటే మెజారిటీ మైనారిటీ అని ఒక విభజన తీసుకొచ్చారండి. అంటే ఎక్కడుంటే అక్కడ అవకాశం ఉంటే అక్కడ హిందూ సమాజాన్ని విభజన చేయాలి, మిగతా మతాలు మాత్రం యునైట్ అవ్వాలి. ఇప్పుడు హిందూ సమాజం విభజన కులాల వారిగా లెక్క తీయండి, హిందూ సమాజం విభజన అయిపోయింది. లేదా ఇప్పుడు ఫలానా ఈ కులాన్ని అధికారంలో ఉంది, ఇంకో కులాన్ని అధికారంలోకి గెంటేయాలి, మళ్ళీ విభజన అయిపోయింది. ఒకవేళ ఇంకా మీరు ఇంకొంచెం కిందకి వెళ్తే ఆ ఉపకులాల్లో కూడా విభజన. సో ఎంత విభజన చేస్తే హిందుత్వాన్ని అన్ని విధాలుగా వాళ్ళకి ఓటు బ్యాంకు లేదా వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మైనారిటీ, ఇందాక మనం స్కూళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నేను సబ్జెక్ట్ టు కన్ఫైన్. మైనారిటీలకి ప్రత్యేక హక్కులు, మైనారిటీ విద్యా వ్యవస్థలకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుసరించవచ్చు. ఇక మిగతా హిందుత్వానికి మిగతా వాళ్ళందరూ కూడా మీకు ఏదైనా మత సంబంధం ఏంటంటే కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. మొన్నటి వరకు ఇప్పుడు మన కేరళ సిపిఎం విజయన్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, దేశభక్తి గీతాలు పాడితే అది ఆర్ఎస్ఎస్ గీతమో లేకపోతే ఇంకో గీతం అని ప్రకటించేస్తున్నాడు. అంటే దీంట్లో ఎంత ఇది. అలాగే మీరు చూడండి, ఇదే వ్యక్తులు హిజాబ్ ధరించినప్పుడేమో అది వాళ్ళ మత హక్కు అండి, చాలా గొప్పది అంటారు. మాల ధరిస్తే మాత్రం ఇది మతతత్వం అంటున్నారు. అంటే విభజన అనేటటువంటిది హిందూ సమాజాన్ని విభజన. ఇప్పుడు దీంట్లో కూడా హిందువులు కూడా ఎట్లా విభజన వస్తుందండి, ఇదిగో నీ మఠం, ఈ మఠం, ఈ అయ్యప్ప మాల వేసుకున్నాడా, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళల్లో మళ్ళీ ఇంకొక రకమైన విభజన ఉంటే కుదరదు. లేదా కోర్టులు ఇప్పుడు కింద ప్రజల్లో మానసికమైన పరివర్తన కోసమేనండి హిందూ సమాజం కానీ, హిందూ సంఘాలు కానీ, ఇట్లా విద్యార్థి సంఘాలు కానీ, ఇది హిందుత్వానికి సంబంధించింది, దేశ గౌరవానికి సంబంధించిన విషయం. మాలని నిరోధించడము, అయ్యప్పని వ్యతిరేకించడం అనేది మనకి ఎట్లా అర్థం కావాలంటే ఇది హిందుత్వాన్ని, జాతీయతను విభేదించడం, భారత యొక్క సనాతన సంస్కృతిని అడ్డుకోవడం. కాబట్టి దీని నుంచి మనం బయటకు వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం మేడం, మీరు కూడా ప్రస్తావన చేశారు. ఒకటి అవేర్నెస్. ఇప్పుడు మీరు సోషల్ మీడియా విస్తృతమైంది, ఇదివరకులాగా ఏదో ఒక ఛానల్ లేకపోతే ఒక రాజకీయ సంఘానికి అనుగుణమైనటువంటి టీవీ వ్యవస్థ లేదు. ఇప్పుడు సోషల్ మీడియా విజన్ ప్రైమ్ అంటే ప్రజలకు చొచ్చుకుని పోతున్నాయి, సానుకూలమైన అభిప్రాయాన్ని నిర్మిస్తున్నాయి. రెండో పక్కన విద్యార్థి సంఘాలు కూడా ఇట్లా చైతన్యాన్ని నిర్మిస్తున్నాయి. మూడో పక్కన సామాజిక సంస్థలు, ఆర్ఎస్ఎస్ లేకపోతే హిందూ సంఘాలు, అనేక సంఘాలు కూడా ప్రజల వరకు చేరుకుంటున్నాయి. ఇప్పుడు నిజానిజాలు వెంటనే వ్యక్తం అవుతున్నాయి మనకి. అయితే సార్ శ్రీహరి గారు, ఇప్పుడు దీని గురించి కోర్టులు కూడా చాలా స్పందించాయి. అసలు మీకేం రైట్స్ ఉంటాయి, మీరు దీని గురించి మాట్లాడే రైట్స్ లేదు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తారు, స్కూల్ ఏమీ రాకుండా వెళ్ళట్లేదు, వాళ్ళు వస్తున్నారు, స్కూల్లో చదువుకుంటున్నారు, తర్వాత వాళ్ళు చేసుకుంటున్నారు, కావాలంటే కొంత పర్మిషన్ అడుగుతారేమో, ఆ పర్మిషన్ వరకు మీరు ఇచ్చేయండి అని కోర్టు కూడా అంత స్పష్టం చేసినప్పటికీ కూడా ఎందుకు స్కూల్ యాజమాన్యాలు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయి అంటారు? అంటే కోర్టును సైతం ధిక్కరిస్తున్నాయా? అంటే ఇక్కడ చిన్న సెన్సిబుల్ గీత ఉందండి. ఒకటి ఏంటంటే కోర్టులు ఏం చెప్తున్నాయి అన్నది విషయంలో ప్రజలకి స్పష్టత లేదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఆర్టికల్ మీద అవగాహన లేదు, లేకపోతే ఒక విద్యా హక్కు చట్టంకి సంబంధించినటువంటి అవగాహన లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అనుకూలమైనటువంటి ఏది అనుకూలం ఉంది, హిందువులు అంటే ఎవరు వచ్చి ఇక్కడ మన ఏం కొట్టడు, మన ఏం తిట్టడు. అదే వేరే మతాన్ని అనుకుంటే వాడు దండు కింద వస్తాడు, మర్నాడే వాళ్ళ సంగతి చూసేస్తాడు. కాబట్టి భయం మాత్రమే పనిచేస్తుంది తప్పితే సానుకూలత, హిందుత్వంలో ఉన్న మంచితనము, లేకపోతే వీళ్ళు ఎవరో వచ్చి ఇప్పుడు అయ్యప్ప గురించి చెప్తే అయ్యప్పలు కాబట్టి కొంతమంది వచ్చారు, మిగతా హిందూ సమాజం ఎక్కడికి పోయింది? ఇప్పుడు అటువంటి విద్యా సంస్థల్లో విద్యార్థులు విత్డ్రా చేయాలి. పవన్ కుమార్ గారు చెప్పినట్టు వెంటనే ఆ విద్యా సంస్థని బంద్ చేయాలి. కానీ మైనారిటీలకి విద్యా సంస్థలు ఉన్నాయి కదండి. ఇప్పుడు మైనారిటీల విద్యా సంస్థలు
దేశమంతా సమానం అన్నప్పుడు మైనారిటీలకు ప్రత్యేక విద్యా సంస్థలు, వాళ్ళు మత బోధన చేసుకోవచ్చు, వాళ్ళు మదరసాలు నిర్వహించుకోవచ్చు. మరి వేదాన్ని చెప్పడానికి స్కూల్ ఏది వాళ్ళ? లేకపోతే భగవద్గీతని బోధించడానికి, విలువలు చెప్పడానికి పాఠశాల ఏది? అది చెబితే మళ్ళీ ఏమంటున్నారు, అదే హెడ్ మాస్టరో లేకపోతే అదే ఎంఈఓనో, అదేంట్రా ఇది చెప్పకూడదు అంటే. అంటే హిందువుల్ని పూర్తిగా అణిచివేయడము, వేరే మతాలని ఆదరించడము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ పాయింట్ పట్టుకున్నారు. ఆయన ఒకప్పుడు ఇదంతా సెక్యులరిజము చాలా గొప్పది అని ఎవరైనా వెళ్ళినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఒక పాపులర్ వ్యక్తి, రాజకీయ నాయకుడు ప్రజా చైతన్యం కోసం స్పష్టంగా బయటకు వచ్చి చెప్తున్నారు. ఇవాళ కేవలం ఏదో ఒక అధికారులు ఉన్న జాతీయవాద పార్టీ ఒకటి కాకుండా మిగతా పార్టీలు కూడా దీంట్లో గళం కలుపుతున్నాయి. ప్రజా చైతన్యం వచ్చింది కాబట్టి అయ్యప్ప స్వాముల అబ్బాయి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు మీడియా ముందు, నన్ను ఇట్లా చేశారు, నన్ను ఇట్లా మాట్లాడారు. ఇవాళ ప్రజలు రావాలి, తల్లిదండ్రులు కూడా జ్ఞానం కావాలండి, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఆ మైనారిటీ పాఠశాలలో చేర్చిన తర్వాత నీకు ఇవ్వబడుతున్న ట్రీట్మెంట్ ఏంటి, నీకు ఇస్తున్న గౌరవం ఏంటి, అది కూడా పట్టించుకోవాలండి. ఎన్ని లేవు మామూలు పాఠశాలల్లో కూడా మా హక్కులు ఇవి, మేము ఇలా వస్తాము, ఇప్పుడు నేను బొట్టు పెట్టుకుని వస్తాను, లేకపోతే నేను ధరించి వస్తాను, నీకు వచ్చిన నష్టం ఏంటి, నీకు వచ్చిన నొప్పి ఏంటిది, అదే కదా. కాబట్టి కాబట్టి స్పష్టంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. సమాజం చిన్న సంఘటన జరిగితే గట్టిగా ఎదుర్కోవాలండి. ఆ పాఠశాలను అవసరమైతే దానికి గుర్తింపును రద్దు చేయాలి, తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఫాతిమా ఇందాక ఎవరో చెప్పారు, మన ఏదో మత పేరు తీసి ఆమె గురించి మనం ప్రస్తావన చేయక్కర్లేదు. ఇట్లాంటి ఫాతిమా అనేటటువంటి వాళ్ళు హిందువుల్లోనే ఉన్నారండి. హిందువుల్లో ఉన్నారని అంటే వాళ్ళు కూడా ఏదో సెక్యులరిజం. అయితే శ్రీహరి గారు, ఇప్పుడు ఇతర మతాలకు చెందిన వాళ్ళు వేరే స్కూళ్ళల్లో చదువుకోవట్లేదా? చదువుకుంటున్నారు కదా. అంటే మరి వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకున్నప్పుడు వాళ్ళని మనం ఏమి అననప్పుడు మనం అలాంటి స్కూల్లో వెళ్ళి చదువుకుంటే మనని మాత్రం ఎందుకు ద్వేషించాలి? అది తప్పు కదా. మనం వాళ్ళని గౌరవిస్తున్నాం, మనల్ని ఎందుకు వాళ్ళు గౌరవించరు? అవునండి, ఇప్పుడు బుర్ఖా వేసుకొని వచ్చేటటువంటి వ్యక్తులు, బురకా వేసుకుని వస్తే వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏమి నిరోధించద్దు. హిందువులు మాలేసుకుంటే నిరోధిస్తున్నాం కదా. అంటే ఏంటంటే ఇది కేవలము దీన్ని ఇంకా దివాళీ కోరుతనం అనాలంటే భాష రావట్లేదు నాకు, మన ప్రైమ్ సభ్యతగా చెప్పిన భాష రావట్లేదు. కానీ ఏంటంటే ఇది కేవలం రాజకీయ దివాళా కోరుతనం. హిందువుల్ని ఏమైనా అన్నప్పటికీ వీళ్ళు విభజించబడి ఉన్నారు, వీళ్ళు వర్గాలుగా విడిపోయారు, కులాలుగా విడిపోయారు తప్పితే వీళ్ళు ఒక సమాజంగా, ఒక జాతీయవాద సమాజంగా స్పందించడం లేదు. ఆ స్పందించే రోజు వచ్చినప్పుడు మీరు అన్నట్టు పెద్ద మార్పు వస్తుందండి. ఆ మార్పు అనేటటువంటిది మనకి ఇప్పుడు వ్యక్తం అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా వ్యక్తమైంది. లేకపోతే ఆ కుర్రవాడు చిన్నపిల్లవాడు చెప్తున్నాడు అక్కడ, నేను ఇలా ఉన్నా. కాబట్టి ఆ వ్యక్తమైంది ఏదంటే ఆ వ్యక్తమైనటువంటి వ్యక్తం అవడం ప్రారంభిస్తే మార్పు గట్టిగా వస్తుంది. ఇప్పుడు మీకు సర్ తనసే జుదా అంటే మేము బ్లాస్ఫమీ, ఇస్లాం మత విశ్వాసానికి విరుద్ధంగా మాట్లాడితే తల తీసేస్తాం వాళ్ళు చెప్తున్నారు. చెప్పినప్పటికీ మీకు సమాజం ఏం చేస్తుంది, ఇది పర్వాలేదు వాళ్ళని ఆమోదిద్దాం అంటుంది. కత్తులు పట్టుకు తిరుగుతున్నారండి. కేరళలో మీరు చూసారు లేదో, కత్తులు పట్టుకుని మేము రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తాం, ఇక్కడ ఇస్లాం దీన్ని స్థాపిస్తాము, లేదా క్రైస్తవానికి సంబంధించినటువంటి పాస్టర్స్ నేరుగా చెప్తున్నారు మేము చేస్తామని. కానీ వాళ్ళకేమో బాగుంటుంది, అంటే ఇంకా నేను సభ్యత లేదు, తాను చేస్తే శృంగారం, అవతల వాళ్ళు చేస్తే ఏదో వ్యభిచారం అన్న వ్యవహారంలో ప్రతి విషయాన్ని హిందుత్వాన్ని వ్యతిరేకించడం గొప్ప కారణం, గర్వము. అదే ఇతర మతాలని వాళ్ళు ఎలా ప్రవర్తించినప్పటికీ వాళ్ళని మనం దగ్గర తీసుకుందాం. ఇది మారాల్సిన అవసరం ఉందండి. మారుతోంది, పవన్ కళ్యాణ్ గారి ద్వారా వ్యక్తం అవుతుంది, మన ఇలాంటి ఛానల్స్ ద్వారా వ్యక్తం అవుతుంది, విద్యార్థి సంఘాల పవన్ కుమార్ విద్యార్థి సంఘాల ద్వారా వ్యక్తం అవుతుంది. సో ప్రజలు రైట్ అండి. చర్చలో పాల్గొనేందుకు పవన్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి అండ్ శ్రీహరి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పవన్ కళ్యాణ్ వారాహి సభ ద్వారా వారాహి డిక్లరేషన్ కూడా ప్రకటించారు. అందులో ప్రతి అంశం కూడా ఈ సనాతన ధర్మం చుట్టూనే కూడా ప్రస్తావించబడింది. సనాతన ధర్మం పరిరక్షణకు ఇంతకంటే మంచి డిక్లరేషన్ అసలు ఎవరు చూపిస్తారు? ఆయన సనాతన ధర్మం పరిరక్షణ బోర్డు కోసం కూడా చాలా నినదిస్తున్నారు. పరిరక్షణ కోసం నేను ఎంతకైనా ప్రాణత్యాగం చేస్తానని చెప్పేసి కూడా మాట్లాడారు. మరి ఎందుకు ఆయన అంతగా చూపిస్తున్నప్పటికీ కూడా ఈ స్కూల్లో కానీ కార్యాలయాల్లో కానీ ఎందుకు ఇలాంటి వివక్షలు చూపిస్తున్నారు? కోర్టులను సైతం ఎందుకు ధిక్కరిస్తున్నాయి యాజమాన్యాలు? సో ఇప్పటికైనా ఈ వివక్ష ఆగిపోవాలని మనం కోరుకుందాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. నమస్కారం.